సారనాథ్లో నవజీవనం యొక్క భిక్షాటన అనే అటువంటి ఫేజ్, ది బెగ్గింగ్ ఫేజ్ అన్నారు. అది బనారస్లో ప్రారంభించి అందరితో శిష్యులతో దాన్ని ఆచరింపచేసి ఆయన, మనకు తెలుసు, డాక్టర్ నాథ్ ఇంట్లో 24 నవంబర్ 25 నవంబర్ 2 రోజులు. మొదటి రోజేమో డాక్టర్ నాథ్ గారు భిక్ష బాబాకు ఇచ్చారు. రెండవ రోజేమో డాక్టర్ ఖరే, అంటే ఆయన కూడా ఇద్దరు కూడా కంటి డాక్టర్లు, ఐ స్పెషలిస్టులు. మరి వారికి కలిగినటువంటి భాగ్యం ఎంత అంటే వాళ్ళు దేనికి కూడా బాబాను చూడకూడదు, బాబా దర్శనం అడగకూడదు, ఎప్పుడూ దూరంగానే ఉండాలి అనే అటువంటి ఆ నియమానికి కూడా లోబడి అడగకుండా వాళ్ళు బాబాకు చేసిన సేవ ఇంత అంతా కాదు. బనారస్లో బాబాకు బంగ్లా బుక్ చేసి బాబాకు రోజు భోజనాలు ఏర్పాటు చేసి, డాక్టర్ ఖరే వాళ్ళ తండ్రి ఆయన హమీర్పూర్ ఏరియా రాట్లో బస్సులు నడుపుకునేవాడు. ఆయనకి ముందే, అంటే యాక్చువల్గా ఆయన అరబిందో యోగి దగ్గరికి వెళదామంటే అప్పుడు ఆయన దర్శనం కొంతకాలం వరకు అవైలబుల్ లేదు అని తెలిసిన తర్వాత బాధపడుతూ ఉంటే బాబాదాస్ వెళ్ళి మెహర్ బాబా గురించి చెప్పారు. ఆయన యుగానికి అవతారుడు, సాక్షాత్తు భగవంతుడు అని చెప్పగానే మరి నన్ను వెంటనే బాబా దగ్గరికి తీసుకెళ్ళు, ఇమ్మీడియట్గా నాకు బాబా అరబిందో యోగి దర్శనమే కలగలేదు, నాకు బాబా దర్శనం, ఇంకా సాక్షాత్తు భగవంతుడు అంటున్నావు, తీసుకెళ్ళు అంటే బాబా ఏకాంతవాసంలో ఉన్నారు, ఆయన దర్శనం కూడా లాభం లేదు అంటే ఆయన ఎంతో బాధపడి బాబా దర్శనం, అట్లాంటిది ఇప్పుడే ఎందుకు వచ్చి చెప్పావయ్యా నాకు బాబా గురించి, ఆయన దర్శనం లేదు అని చెప్పటానికి, ఆయన గురించి చెప్పటానికి వచ్చావా అంటే అప్పుడు బాబాదాస్ ఏమన్నాడంటే, పర్వాలేదు, నీ తపన ఇంత ఉంది కాబట్టి రా, నాతోని వెళ్దాము, నీకు దర్శనానికి ప్రయత్నం చేద్దాము, నేను ఆ విషయంలో గ్యారంటీ ఇస్తాను, తప్పకుండా బాబా నీలో ఉండే తపనకు నీకు దర్శనం ఇప్పిస్తారు అన్నాడు. ఇద్దరూ కలిసి వెళ్ళిపోయారు. బాబా ఏకాంతవాసంలో ఉన్నా కూడా ఒక్క నిమిషం వచ్చి చూడవచ్చు అని బాబా అనుమతి ఇచ్చారు మెహరాబాద్లో. అది ఎప్పుడు నవజీవనానికి ముందు మీటింగ్స్ జరుగుతున్నాయి, అన్ని అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి, బాబా బిజీ ఉన్నారు, ఏకాంతవాసంలో ఉన్నారు, అయినా ఒక్క నిమిషం దర్శనం ఇచ్చారు. అదే ఆ దర్శనం ఇచ్చి ఆయన రాటుకు వెళ్ళిపోయి బాబా దర్శనం పొంది చాలా సంతోషంగా ఆయనను చూడగానే ఈయన సాక్షాత్తు అవతారుడు అనే అటువంటి ఆ విశ్వాసం కలిగింది ఆయనకి. రాటు వెళ్ళిపోయాడు. వాళ్ళ అబ్బాయే ఖరే, డాక్టర్ ఖరే బనారస్లో డాక్టర్ నాథ్తో పాటుగా బాబాకు భిక్ష ఇచ్చిన అతను. అయితే ఆయన ఎప్పుడైతే బనారస్కు ఎవరో ఒక ఆయన మౌనంగా ఉంటాడు, ఆయన శిష్యులతో పాటు వచ్చాడు, హరిద్వార్కు కాలినడకన వెళుతున్నారు, వాళ్ళకి ఇక్కడ ఏర్పాటు చేశాము, భిక్షాటనకు వస్తున్నాడు అని చెప్పగానే అప్పుడు ఆయన అన్నాడు, మౌనంగానే ఉన్నాడా ఆయన అంటే అవును. అప్పుడు అన్నాడు, అయితే నేను చూశాను, ఆయన చూసింది మెహర్ బాబా ఆయనే అయి ఉంటాడు, ఎందుకంటే నవజీవనంలో ఆయన గురించి ఎవరు చెప్పటానికి వీల్లేదు, ఆయన పరిచయం చెప్పటానికి వీల్లేదు, పెద్దన్నయ్య అని చెప్పాలి మండలి వాళ్ళందరూ కూడా, ఎక్కడైనా ఎవరికైనా. సో అలా ఆయన వచ్చి అక్కడ వంట చేసి పెట్టాడు. వంట చేసి పెడుతుంటే కట్టెల మీద వంట కదా, పొగ వస్తుంటే నువ్వు వంట చేసేవాడివా, పొగ పెట్టడానికి వచ్చావా మాకందరికి అని అనేవారు. ఆయన ఎవరు వంట ఆయన అనుకున్నారు వీళ్ళు, తర్వాత తెలిసింది వాళ్ళకి ఈయన పెద్ద బస్సు కంపెనీకి ఓనరు అని, బస్సులు నడిపిస్తారు అని. సో అలా బాబా సేవ చేసుకున్న వాళ్ళిద్దరు. అక్కడి నుంచి బాబా 1 డిసెంబర్ 1949, అంటే సరిగ్గా 76 సంవత్సరాల క్రితం ఆయన సారనాథ్కు వెళ్ళారు. ఎక్కడి నుంచి? ఈ బనారస్ నుంచి కాలినడకన సారనాథ్ వెళ్ళారు. 12 కిలోమీటర్లు, 9 మైళ్ళు ఏమో అన్నారు ఇది. సో ఇది బాబా ముందుగానే ప్లాన్ చేశారు. వెళ్లే ముందు అక్కడ డాక్టర్ నాథ్ గారికి
వీధి పాత గుడ్డలు అన్నీ కూడా మొరాదాబాద్లో తర్వాత మళ్ళీ ఆయన హర్జీవన్ లాల్ ఆయన బాబాకు మళ్ళీ ఇవ్వటం జరిగింది. చలిలో వీళ్ళకున్న ట్రంకులు పెట్టెలు వీళ్ళకున్న ఎన్నైతే కొన్ని తెచ్చుకున్నారో మెహరాబాద్ నుంచి వచ్చేటప్పుడు అవన్నీ కూడా డాక్టర్ నాథ్ గారికి ఇచ్చి దానికి బదులు ఆయన 1000 రూపాయలు ఇవ్వాలి అని. ఎందుకంటే ఆయన బాబా కోసం 2 ఆవులు, 2 గాడిదలు, ఒక తెల్లండి గుర్రం ఇవ్వాలి. ఆయనకన్నీ ఆవులు ఓకే అన్నాడు, గుర్రం ఓకే అన్నారు. ఏంటిది, తీర్థయాత్రలకు వెళ్ళే వాళ్ళు గాడిదలను వెంట పెట్టుకుపోతారా, గాడిదలు కావాలంటున్నారు అంటే మరి మా పెద్దన్నయ్య చెప్పిన దాని ప్రకారంగా అంతే కావాలి అంటే ఒప్పుకున్నాడు ఆయన. ఆ గాడిదల పేరు సక్కు తక్కువ, వాటిని కూడా ఈ ఊరేగింపులో వెళుతున్నట్టుగా అవి 2 కూడా. అలాగే పాద్రికి మెహరాబాద్లో ఉన్నాడు, పాద్రి నవజీవనంలో వెళ్ళలేదు ఆయన, అక్కడ మెహరాబాద్కు కాపలాగా ఉన్నాడు. ఆయనకు చెప్పి ఇప్పుడు మనకు మెహరాజాద్లో ఉండే కార్వాను, ఒక ఎద్దుల బండి, అవి కూడా తెచ్చి ఆయన మొఘల్ సరాయ్ స్టేషన్లో ఆ స్టేషన్ బయట దింపుకొని గూడ్స్ నుంచి అక్కడ పెట్టేసి దూరంగా ఉండాలి. ఈరిచు పెండు వీళ్ళిద్దరు వెళ్ళి వీళ్ళు దాన్ని తెచ్చుకుంటూ ఉంటే దూరంగా ఉండాలి తప్ప ఆయన వాటితో మాట్లాడకూడదు నవజీవనం కనుక. ఇవన్నీ నియమాలు పెట్టారు. ఇవన్నిటితో పాటుగా జనవరి 1 నుంచి వీటన్నిటితో పాటుగా అసలైన నవజీవనం పాదయాత్ర అక్కడి నుంచి ప్రారంభమైంది, జిప్సీ లైఫ్. కానీ ఇక్కడ మొదటి ఈ 1 డిసెంబర్ రోజున బనారస్ నుంచి సారనాథ్ వరకు కూడా పాదయాత్ర జరిగింది. సారనాథ్ బౌద్ధ క్షేత్రం, అక్కడ బాబా 12 రోజులు ఉన్నారు. అలా డిసెంబర్ మాసం కనుక డిసెంబర్ 1 నుంచి 7 దాకా అక్కడ జరిగిన విషయాలు మనం తెలుసుకుందాం. ఫస్ట్ నాడు బాబా బయలుదేరి అందరినీ చెప్పారు, పొద్దున్నే మనం బయలుదేరి కాలినడకన సారనాథ్కు వెళుతున్నాము, బనారస్లో బెగ్గింగ్ ఫేజ్ అయిపోయింది అని చెప్పి బాబా థర్స్డే, ఆ రోజు గురువారం 1 డిసెంబర్ 1949 తన నవజీవన సహచరులందరితోని కూడా కలిసి టీ అయిన తర్వాత బాబా బయలుదేరారు. ఎప్పుడు కూడా బాబా చెప్పినట్టుగా ఆర్డర్గా ఒక్కొక్కసారి ఆడవాళ్ళు ముందు, ఒక్కొక్కసారి వెనుక, ఆడవాళ్లకు మగవాళ్లకు మధ్యన ఒక ఫర్లాంగ్ డిస్టెన్సు, ఎందుకంటే దాంట్లో మెహరా ఉంది కదా. అందుకని బాబా అలా బయలుదేరే ముందే ఘనీకి ఒకటి ఇచ్చాడట. అంటే ఎప్పుడు కూడా ఘనీకి అంతకుముందు బాబా న్యూ లైఫ్ కూడా ఆ మొదటి 2 చరణాలు చెప్పి న్యూ లైఫ్ సాంగ్ రాయమన్నాడు. అది అక్టోబర్ 31 బెల్గాంలో అది ఆ నవజీవన గీతం అది గని రాస్తే బాబా చాలా ఇష్టపడ్డారు, దానికి కొన్ని కరెక్షన్స్ కూడా చేయించారు బాబా. అలాగే బనారస్ నుంచి ఇక్కడికి సారనాథ్కు వెళ్ళేటప్పుడు కూడా గనీకి ఇచ్చాడట. అవి ఏమి లైన్స్ అంటే దాని ఇంగ్లీష్లో దాని అర్థం, డిస్కార్డ్ నౌ ద ఇమాజినరీ డ్రీమ్ ఆఫ్ సెపరేషన్. ఇప్పుడు మనందరం వేరు అని ఏదైతే అనుకుంటున్నాం, నేను వేరు, మా భార్య వేరు, పిల్లలు వేరు, స్నేహితులు వేరు, వీళ్ళు వేరు, అందరినీ వేరు అనుకుంటున్నాం. ఎందుకు వేరు? శరీరాలను బట్టి మనం వేరు అనే అటువంటి భ్రాంతిమయమైన స్వప్నంలో ఉన్నాము. యు ఆర్ గాడ్, కానీ అది నిజం కాదు, నువ్వు భగవంతుడివై ఉంటివి. యు ఆర్ గాడ్, ఇప్పుడు కూడా నువ్వు భగవంతుడివే అయి ఉన్నావు. బట్ నౌ బికమ్ గాడ్, భగవంతుడివే అయి ఉన్నావు కానీ భగవంతుడివి అని నీకు తెలియదు. ఆ భగవంతుడు అనేటువంటి అసలు స్థితి యొక్క అచేతన అవస్థలో ఉన్నావు. కాబట్టి వేరు వేరు, నేను వేరు, వాళ్ళు వేరు అనేటువంటి స్వప్న అవస్థలో ఉన్నావు. మేక్ యువర్ సెల్ఫ్ మిజరబుల్. అందుకని నేను వేరు అనుకున్న ఈ స్థితి నుంచి నువ్వు బయటపడాలంటే నీకు చాలా కష్టం రావాలి. బ్యాటర్డ్, షాటర్డ్, డెస్టిట్యూట్ అండ్ ఇన్యాక్సెసిబుల్, ఈ న్యూ లైఫ్ యొక్క కండిషన్స్ ఇవన్నీ, హోప్లెస్నెస్, హెల్ప్లెస్నెస్ అన్నారు కదా, అవన్నీ కూడా ఇక్కడ బాబా చెప్తూ బికమ్ ది వాయిస్ ఆఫ్ క్యాలామిటీ
డిస్ట్రెస్, సారో అండ్ ట్రబుల్స్. నవజీవనం యొక్క అసలైనటువంటిది ఏమిటి అంటే, ఎవరైనా దేన్ని ఎంజాయ్ చేస్తారు? సుఖాలను ఎంజాయ్ చేస్తారు. ఏదన్నా అనుకోనటువంటి గౌరవం దక్కినప్పుడు ఎంజాయ్ చేస్తారు దాన్ని. కానీ కష్టాలను ఎవరైనా ఎంజాయ్ చేస్తారా? సఫరింగ్, ఎంజాయింగ్ ద సఫరింగ్. న్యూ లైఫ్ యొక్క అసలైనటువంటి ఇది ఏమిటి అంటే ఎంజాయింగ్ సఫరింగ్. బాధలను సంతోషంగా అనుభవించటం అట, బాధలను సెలబ్రేట్ చేసుకోవటం. ఇది ఈ 4 లైన్లు ఇచ్చేసి గనీని రాయమన్నారు. ఆయన తర్వాత రాయటం జరుగుతుంది. అయితే ఇది ఇస్తే బాబా దెన్ సెట్ అవుట్ ఆన్ ఫుట్ ఫర్ సారనాథ్. అప్పుడు ఆ బయలుదేరే ముందు ఇవి ఇచ్చాడు. బాబా కాలినడకన బయలుదేరారు. బాబా ఎప్పుడు స్త్రీల వైపున ఉండేవారు, కానీ స్త్రీల వైపు నుంచి అటు పురుషుల వైపుకి వెళ్ళటం, ఒక ఫర్లాంగ్ దూరంలో ఉన్నవాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి స్త్రీల వైపుకు రావటం, స్త్రీలు ముందర ఉంటే ముందు నుంచి వెనక్కి, వెనక్కి నుంచి ముందరికి బాబా. వీళ్ళందరూ నడిచిన దానికంటే 2 అంతలు 3 అంతలు బాబా నడవటం అయ్యేదట. అయినా కూడా ఆయన ఎప్పుడు ఆయన అలసిపోలేదు. మిగిలిన వాళ్ళందరూ అలసి సొలిసిపోయేవారు ఈ నవజీవనంలో కాలినడకన. అయితే ఆయన యొక్క ట్రెజర్ ఏమిటి అంటే, ఆ బాబా చేసిన ఈ యాత్ర, ఈ న్యూ లైఫ్ అనే దాంట్లో సాధకుని పాత్రను వహించి ఆయన చేసిన ఇలాంటి ఈ బాధలు అనుభవించటం. తను ఎక్కడైనా కూడా గురువులు ఏదైనా శిష్యులకు చెప్తే ఆయన సపరేట్గా కూర్చొని వాళ్ళకి ఆదేశం ఇచ్చి పంపిస్తాడు. ఆయన వాళ్ళతో పాటు వెళ్ళడు మామూలు సాంప్రదాయంగా ఉన్న గురు శిష్య సంబంధంలో. కానీ ఇక్కడ బాబా స్వయంగా ముందు ఆయనే నడిచి, ముందు ఆయనే భిక్షాటన చేసి, ముందు ఆయనే వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన ఆ డ్రెస్సులు వేసుకొని ఆ నడవటంలో కూడా ఆయనే ముందు ఉండేవాడు. అలా ఇలా ఉన్నా కూడా, ఇంత కష్టాలు ఉన్నా కూడా వాళ్ళు బాబాతో ఎందుకు సంతోషంగా ఉన్నారు? నవజీవనాన్ని ఎందుకు సంతోషంగా వాళ్ళు దాన్ని సెలబ్రేట్ చేసుకొని అనుభవించారు? ఒక పండుగలాగా దాన్ని ఎందుకు చేయగలిగారు అంటే, అక్కడ బాబూజీ అంటాడు, ది కంపేనియన్స్ వార్ నాట్ రెడీ టు టేస్ట్ ద వైన్ ఆఫ్ లవ్ ఫ్రమ్ దేర్ బిలవెడ్, అండ్ సో హీ హిమ్సెల్ఫ్ ప్లేయింగ్ ది పార్ట్ ఆఫ్ డివోటీ had forsaken everything material for their benefit. ఆయనే ఎందుకు ముందుకు వెళ్లాల్సి వచ్చింది? ఆయనే ముందుగా ఎందుకు సాధకుని పాత్ర వహించవలసి వచ్చింది అంటే, ప్రపంచంలోని మానవాళి ఎందుకు? బాబా అంతకుముందు గనీకి ఇచ్చిన సెంటెన్స్ చూసినట్టయితే, మాయలో ఉన్నాం, ఇమాజినరీ డ్రీమ్లో మనం వేరు 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 అనుకునేటువంటి భ్రాంతిలో ఉన్నాం. కాబట్టి స్వయంగా వచ్చి అవతారుడు తన ప్రేమను అందరికీ అందించటానికి వస్తే, ఆ ప్రేమను స్వీకరించటానికి, ఆ ప్రేమ అనే మధువును తాగటానికి వీళ్ళంతా రెడీగా లేరు. కాబట్టి ఆయన హీ హిమ్సెల్ఫ్ ప్లేయింగ్ ద పార్ట్ ఆఫ్ డివోటీ. అందుకని ఆయనకు స్వయంగా, ఆయనకు అవసరం లేదు, ఆయన ఉన్నతోన్నతుడు, సనాతనుడు. ఆయనకు ఏ రకమైన సాధన అక్కర్లేదు, ఆయనకు మౌనం కూడా అక్కర్లేదు, ఆయనకు ఉపవాసం అక్కర్లేదు, ఏకాంతవాసం, ఇవన్నీ కూడా ఎందుకు? హీ హిమ్సెల్ఫ్, ఆయన మన కోసం, మనందరినీ ఆయన ఇవ్వబోయే ఈ ప్రేమ మధువును తాగటానికి, సంసిద్ధులను చేయటానికి ఆయన స్వయంగా ఎందుకు? ఆయన ఒక్కడు చేస్తే యావద్ విశ్వం చేసినట్టు. ఎందుకు? అందరూ ఆయనతో లింక్ అయి ఉన్నారు. 1932 ఫిబ్రవరిలో బాబా చెప్పారు, ఐ ఆమ్ ది సెంట్రల్ స్టేషన్. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకి చూసినట్టయితే మాస్టర్ సర్వర్ ఉంటుంది, అన్ని పీసీలు దానికి కనెక్ట్ అయి ఉంటాయి. అలాగా యావత్ విశ్వానికి ఉన్నటువంటి మాస్టర్ సర్వర్ ఆయన. అదే అందరూ ఆయనకు ఆ మాస్టర్ సర్వర్కు కల్పబడినటువంటి పీసీలు. అందుకని అదే ఆయన విశ్వరూపం. మరి కురుక్షేత్రంలో అర్జునునికి ధృతరాష్ట్రుని సభలో చూపించినటువంటి విశ్వరూపం ఏమిటి అంటే, నిజానికి దాన్ని వర్ణించలేం కాబట్టి దానికి కూడా కొన్ని ఆకారాలు సృష్టించి కల్పించి చెప్పడం జరిగింది. కానీ నిజానికి ఏమిటి అంటే, బాబా అన్నాడు, ఎవ్రీ హార్ట్, ఎవ్రీ మైండ్ ఈజ్ కనెక్టెడ్ టు మీ. దాన్నే యూనివర్సల్ మైండ్ అన్నారు. ఆ యూనివర్సల్ మైండ్ అనేది
ఉంటుంది అని మనకు గాడ్ స్పీక్స్లో స్టేట్ 10 10 స్టేట్స్ ఆఫ్ గాడ్లో 10th స్టేట్లో చెప్పబడింది. ఆ డీటెయిల్స్కు వెళ్ళను కానీ ఆ అలాగా ఆయన విశ్వరూపం ఏదైతే ఉందో దా విశ్వరూపంలో సృష్టిలో ఉండే ప్రతి ప్రాణి భాగమై ఉన్నారు. మన శరీరంలో చూసుకోండి, ఎన్ని రోమాలు ఉన్నాయి లెక్కబెట్టి ఎప్పుడు ఎవరైనా మనం చూసుకున్నామో చూసుకోలేము. అలాగే ఆ భగవంతుని యొక్క విశ్వరూపం ఏమిటి అంటే అన్ని ప్రాణులు ఆ భగవంతుని యొక్క విశ్వరూపానికి కలపబడి ఉండటమే. అలా కలపబడి ఉన్నటువంటి ఆయన ఒక్కడు ఏది చేసినా అందరూ చేసినట్టుగా ఈక్వల్ అవుతుంది. అందుకే ఆయన ఈ శరీరం ద్వారా ఎందుకు బాధపడుతున్నాడు అంటే ఆ బాధల ద్వారా భగవంతుడు అయిన మన ప్రియతముడు మెహర్ బాబా పంచబోయే దివ్య ప్రేమ మధువును స్వీకరించటానికి, సంసిద్ధులను చేయటానికి ఆయనే స్వయంగా ఈ సాధకుని పాత్ర వహించి న్యూ లైఫ్లో వెళ్ళటం జరిగింది. దౌ ద గాడ్స్ వర్ షేరింగ్ ఇన్ హిస్ డివైన్ డ్రామా. మరి పైన ఉండి దేవతలందరూ కూడా మనకు మామూలుగా ఒక నానుడి ఉంది కదా, దేవతలందరూ మంచి పని జరిగినప్పుడు పైనుంచి పుష్పవృష్టి కురిపిస్తుంటారు ఉంటారు. ఇక్కడ ఈ నవజీవనం అనే దాంట్లో అవతారుడు స్వయంగా పాల్గొని వెళ్ళి ఉన్న దాంట్లో దేవతలందరూ కూడా దాన్ని చాలా సంతోషంగా స్వీకరించి పైనుంచి ఆశీస్సులను కురిపిస్తున్నారట. ఆశీస్సులను కురిపించటమే కాదు, ఈర్షపడుతున్నారట. ఎందుకంటే వాళ్లకు ఇప్పుడు బాబా వెంట ఉన్న మండలి వాళ్ళకి ఉన్నట్టుగా వాళ్లకు మానవ రూపం లేదు. మానవ రూపంలోనే ఆయన యొక్క సాచర్యాన్ని, ఆయన యొక్క సన్నిధానాన్ని, సహవాసాన్ని పూర్తిగా అనుభవించే అటువంటి వీలు కలుగుతుంది. వాళ్లకు శరీరాలు లేవు కానీ వాళ్ళు అన్నీ చూడగలుగుతారు, అన్నిటినీ వీక్షించగలుగుతారు. కానీ మనలాగా ఆయన యొక్క సాన్నిధ్యాన్ని అనుభవించలేరు. ఎందుకు? ఆయన మానవ రూపం ధరించి మన మధ్యకు వచ్చాడు, మనకు మానవ రూపాలు ఉన్నాయి. కాబట్టి మానవ రూపధారి అయిన భగవంతుని యొక్క సన్నిధానాన్ని అనుభవించాలి అంటే మానవ రూపధారులైన వాళ్ళకే సాధ్యము. అంత పరిపూర్ణంగా ఇంకెవరికి సాధ్యపడదు. అందుకని ఆ దేవతలకు కూడా ఈర్ష్య కలుగుతూ ఉందట. బాబా చేసిన ఈ పనిలో మనం పాల్గొనలేకపోయామే అనే అటువంటి ఈర్ష్య కలుగుతుందట. అలా వాళ్ళు బయలుదేరటం 7 గంటలకు బయలుదేరారు. బాబా స్త్రీలతో పాటు ఉన్నారు. ఆది సీనియర్ ఏమో మగవాళ్లకు ముందుగా ఉన్నారు. మగవాళ్ళందరూ కూడా లారీలో వాళ్ళ సామాన్లన్నీ లోడ్ చేసి అక్కడి నుంచి కాలినడకన బయలుదేరారు. అసలైన నవజీవనం 1950 నుంచి జరిగినప్పుడు ట్రక్కులు లేవు, ఏమీ లేవు. అందరూ ఎవరి సామాను వాళ్ళు మోసుకోవాల్సిందే. ఈ కార్వాను అవి ఉన్నాయి, మోయలేనివి ఏమన్నా ఉంటే అవి వాటిల్లో పెట్టేవారు అంతే. అయితే ఇవన్నీ లోడ్ చేసిన తర్వాత ఈ మగవాళ్ళందరూ కూడా ఒక గ్రూపుగా ఫార్మ్ అయి వాళ్ళు ముందుగా వెళ్ళిపోయారు. స్త్రీలు వెనకాల ఉన్నారు. ముందు స్త్రీలతో పాటు బాబా నడిచినా కూడా వీళ్ళన్ని సామాన్లను ఎక్కించి లారీ బయలుదేరిన తర్వాత వెళ్ళి ముందుగా వెళ్ళిపోయారు. సో బాబా మాత్రం ఇందాక చెప్పినట్టుగానే మగవాళ్ళను కలవటానికి ముందుకు వెళ్ళటం, మళ్ళీ ఆడవాళ్ళు ఎలా నడుస్తున్నారు, ఎలా ఉన్నారు అని వీళ్ళ దాకా రావటం, ఇలా వెనక ముందుకు నడుస్తూ ఉండేవారు. అయితే వాళ్ళు నడుస్తూ ఉంటే వాళ్ళ మనస్సుల్లో ఏముందట? అందరి హృదయాల్లో, అందరి మనస్సుల్లో ఉన్నది ఒకటే ఒకటి. అదేమిటి అంటే నవజీవనానికి, దానికి ప్రేరణలాగా బెల్గాములో రాసినటువంటి నవజీవన గీతం. ఆ నవజీవన గీతం ఏమిటి? వీళ్ళు సునో మెహరు బాబా కి ఖామోష్ వాణి, ఉసీ మే హై సబ్ ఆషికోం కి కహాని, లిజన్ టు ది సైలెంట్ వర్డ్స్ ఆఫ్ మెహర్ బాబా which contains the history of all lovers of God. భగవంతుని యొక్క ఆ మౌన వాణిని వినండి, అందులోనే అందరూ సాధకులకు సంబంధించినటువంటి కథలు దాంట్లో ఇమిడి ఉన్నాయి అని ఆ నవజీవన గీతంలో
చెప్పబడింది. అది ఘనీ గారు రాసింది. అలా కంపెనియన్స్ వీళ్ళందరూ కూడా ఈ మనస్సులో మెహర్ బాబా యొక్క మౌన వాణిని విందాము, దాంట్లోనే మనలాంటి అందరూ సాధకుల యొక్క చరిత్ర ఇమిడి ఉంది, కథలు ఇమిడి ఉన్నాయి. అయితే అలా వెళుతూ ఉంటే అక్కడ ఒక మస్తు కనబడ్డాట. బాబా అన్నట, ఆ మస్తును కూడా మన వెంట తీసుకొని రండి అన్నారట. అలా బనారస్ నుంచి సారనాథ్ దాకా ఈ 12 కిలోమీటర్లు కూడా వీళ్ళతో పాటుగా నవజీవన అనుచరులతో పాటుగా మస్తు కూడా నడుస్తూ సారనాథ్ దాకా వచ్చాడట. అయితే ఇది బాబా యొక్క ఆదేశం, లేకపోతే బాబా అలా తీసుకురమ్మని చెప్పేవాడు కాదు. ఈ మస్తును మాత్రం తీసుకురమ్మని చెప్పారు. సారనాథ్లో కూడా బాబాకి వీళ్లకు ఉండటానికి బాబా బాబాకు ఒక బంగ్లా ఏర్పాటు చేశారు. అది పహాడియా అనేటువంటి ఒక గ్రామం. ఆ గ్రామం వెలుపల, సారనాథ్కు వెలుపల ఉంటుంది. ఆ వెలుపల ఉన్నటువంటి దాంట్లో బంగ్లాలో బాబా స్త్రీలకు ఒక బంగ్లా, తర్వాత అక్కడి నుంచి కొంచెం దూరంలో, ఒక 2 ఫర్లాంగ్ల దూరంలో పురుష మండలి వాళ్ళు ఉండటానికి కూడా, అనుచరులు, అక్కడ మండలి అనటానికి లేదు, అనుచరులు వాళ్ళు ఉండటానికి ఇంకొక బంగ్లో డాక్టర్ నాథ్, డాక్టర్ ఖరే ఏర్పాటు చేశారు. ప్రతిరోజు వాళ్ళకు భోజనాలు కూడా అక్కడ ఉన్నన్ని రోజులు వాళ్ళు కారులో పంపించేవారు. అలా బనారస్లోనే కాకుండా సారనాథ్లో కూడా డాక్టర్ నాథ్, డాక్టర్ ఖరే అన్ని రకాలైనటువంటి సదుపాయాలు బాబాకు సారనాథ్లో కూడా చేశారు. అయితే సారనాథ్లో డిసెంబర్ 2వ రోజు బాబా వాళ్ళందరూ కూర్చొని ఉన్నప్పుడు మధ్యాహ్నం సమయంలో బాబా మంచి మూడ్లో ఉన్నారు. ఆయన డోలక్ తీసుకొని తన ఒళ్ళో డోలక్ పెట్టుకొని వాయించడం మొదలుపెట్టారు. ఇక బాబా మూడ్ చూసి ఆది సీనియర్ ఆయన బెల్గాములో రాయబడినటువంటి ఈ నవజీవన గీతాన్ని ఆయన హార్మోనియం వాయిస్తూ పాడటం మొదలుపెట్టారు. అది బాబా అన్నారు, ప్రింట్ చేసి మాకు 200 కాపీలు పంపండి, 800 కాపీలు అందరూ బాబా ప్రేమికులకు పంపించే ఏర్పాట్లు చేయండి అన్నారు. అవి సారనాథ్లో ఉండగా వచ్చాయి. సారనాథ్లో ఉండగా వచ్చినప్పుడు బాబా అటు ఆ నవజీవన గీతం, తర్వాత బాబా మొదటి రోజుల్లో అక్కడ ప్రేమాశ్రమం, మెహరాశ్రమం జరిగే రోజుల్లో ఒక 7 భగవన్నామాలతో కూడినటువంటి నామస్మరణ చేయించేవారు. హరి పరమాత్మా అల్లా ఆహురమస్ ద గాడ్ యస్ దాన్ హూ, హరి పరమాత్మా అల్లా ఆహురమస్ గాడ్ యస్ దాన్ హూ. ఆ రోజు అప్పుడు ఆదికే ఇరాని హార్మోనియం వాయిస్తుంటే బాబా చెప్పి ఈ నామ్ధుల్ను చేయించి దీన్ని మార్పించారట. అక్కడ హరి అనేదాన్ని ఖుదా అని చేశారు. తర్వాత ఆహుర మజ్దా, తర్వాత గాడ్ యజ్దాన్ హూ ఉంది, గాడ్ అలక్ ఈశ్వర్ అని మార్చాడు. ఖుదా పరమాత్మా అల్లా ఆహురమత్ గాడ్ అలక్ ఈశ్వర్ అంటే అట్రిబ్యూట్లెస్ గాడ్ అనేది. దానికి బాబా అక్కడ ఎందుకో ఈ మార్పించి ఆదిని, అది ఎప్పుడు తొలి రోజుల్లో మెహరాబాద్లో కూడా 7 సార్లు ప్రతిరోజు ఈ స్మరణ చేయాలి అని అక్కడ వాళ్ళకు చెప్పటం జరిగింది. దాన్ని ఇక్కడ ఈ నవజీవనంలో కూడా మార్చి బాబా ఆదిని 15 నిమిషాల దాకా ఆ నామ సంకీర్తన చేయమన్నారు. ఆది చేశాడు. బాబా డోలకు వాయిస్తూ ఉన్నారు. అదే ఆ డోలకు వాయిస్తూ ఉంటే బాబాకు ఎప్పుడు మూడొచ్చినా అలా, తర్వాత 3వ డిసెంబర్ రోజున ఈ నవజీవనం కాపీలు ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు బాబా స్వయంగా డోలకు వాయిస్తూ ఉంటే ఆ నవజీవన గీతం ఆలపించబడింది. ఆ నవజీవన గీతాన్ని నేను రిపీట్ చేయకుండా పాడుతాను ఒకసారి. అందరం దీంట్లో ఈ సందర్భంగా నవజీవనం ఎత్తుకున్నాం గనక దాన్ని ఆలకించు మేహరు బాబా
మౌనవాణి ప్రేమిక అందులోన గలదు సుమా సాధకుల కథా మాలిక. నవజీవనమును గడుపుటయే నిశ్చయముగా నీ ఆశయమా త్యజించుము క్షణభంగురమౌ అస్తిత్వము హృదయము నుండి. దేవునిపై భారం వేసి ఈ జీవన గతిని వరించాం ప్రమాణాల శక్తియే అండా ప్రాప్తించగమాశయం. ఆపదలను ఆహ్వానిస్తూ ఆనందంగా పాడుతున్నాం ఆశారహిత స్థితిని వరించి ఆలోచనలు మానుకున్నాం. ఇది నవజీవనం యొక్క గొప్ప విషయం. ఆపదలను ఆహ్వానిస్తూ వచ్చిన ఆపదలను ఎదుర్కోవటమే కష్టంగా ఉండి అయ్యో అని మనం దానికోసం విచారంలో మునిగిపోతాం, బాధ అనుభవిస్తాం. అయ్యో ఈ బాధ నుంచి ఎట్లా నేను బయటపడతాను అని చాలా మనం ఆందోళన పడుతూ ఉంటాం. ఇక్కడ నవజీవన గీతంలో బాబా రాయించింది ఏంటంటే ఆపదలను ఆహ్వానిస్తూ ఆనందంగా పాడుతున్నాం ఆశారహిత స్థితిని వరించి ఆలోచనలు మానుకున్నాం. తీరని వాగ్దానం మరిచాం కరిగిన ఆశలను సహించాం ఆశించము సత్కారాలను గరిహించము అవమానాలను పరనిందల పదమే మరచి భయమును ఎదపారద్రోలాం. ఇది ఏ నవజీవన వర్ణం ఎంచుకొన్న మానవ మార్గం. మనసుల్లో మౌఢ్యం లేదు వెంటబడే బంధాలేవు గర్వము అత్యాశ క్రోధము కామమంటే ఏమో తెలియదు మతము లేదు మంత్రము లేదు ఛాందసాల ఛాయలు లేవు బ్రాహ్మణుడు షేకు ఒకటై ఒకే పడవ పయనించాము అధుకులెవరు అల్పులు ఎవరు అసలు మాకు తేడా లేదు గురు శిష్యులు దైవత్వం మను ప్రశ్నలకి కథావే లేదు సమభావం సౌభ్రాతృత్వం అవే మమ్ము కలిపే బంధం బాధలలో సంతోషంగా ఉంచడానికవే ఆధారం ఇహం పరం స్వర్గ నరకముల ఆరాటాలసలే లేవు అద్భుతాలు శక్తులు సిద్ధుల ఆలోచనలే ఇక రావు అసత్యమగు ఆలోచనలను మనసు నుండి మాయం చేశాం వర్తమానమందే మనుగడ వరిష్టంగా స్వీకరించాం జాగరూకులై గమనించుడు బాబా చెప్పు ఈ మాటలను మీ అందరి స్థాయికి చేరి మీతో ఇప్పుడు ఒకటై ఉన్నా నా ఆజ్ఞలు పాలించాలి సత్వరమే సంకోచించగా మంచి చెడు మీక సాధ్యమని మాటల మది చేరనీయక ఫలితము భగవంతుని పరముగా వదిలి ఆజ్ఞ పాలించాలి ఆయన సాధకుని పాత్ర వహించినా కూడా ఇది మాత్రం బాబా ఆజ్ఞలు మాత్రం సత్వరమే సంకోచించకుండా హఫీజ్ సూక్తిలాగా befitting a fortunate slave carry out every command without any question of why and where what అలాగే ఇక్కడ బాబా ఈ నవజీవన గీతంలో కూడా అదొక్కటి మాట చెప్పారు నేను మీ స్థాయికి దిగి వచ్చి సాధకుల్లాగా మీతోనే నడుస్తూ నవజీవనం గడుపుతున్నా కూడా నా ఆజ్ఞలు పాలించాలి సత్వరమే సంకోచించక మంచి చెడు మీకు అసాధ్యమని మాటల మది చేరనీయక ఫలితము భగవంతుని పరముగా వదిలి ఆజ్ఞ పాలించాలి
మిన్ను విరిగి మీ పైబడిన విడువకెప్పుడు సత్యాధారం. నిరాశ నిస్పృహలలిమి జీవనమును బీడుగా మార్చిన తృప్తియు సమృద్ధులనియడు బీజములను మళ్ళీ నాటి బీడును చిగురింపజేసి పచ్చని అందాలను నింపుడు. చిరునవ్వే పెదవుల చిందని గుండె కోతలకు గురి అయినా నిరుపేదవు నీ చేతుల్లో దాగి ఉంది తెలియని పెన్నిధి. రాజులకును ఈర్ష్యాస్పదమై రాజిల్లును నీ జీవితమే భిక్షాటన చేసి గడిపినా నా మాటది విశ్వసింపుడు. బాబా నవజీవనంలో కూడా ఆయన ఆదేశం ఇది. దేవుని అస్తిత్వము సత్యం ప్రవక్తలు నిజమని తెలియుము. ప్రతి యుగానికొక అవతారుడు ప్రతి క్షణానవలి ఒకడుండు. అయినా మా అందరి పాలిట ఆశారహిత నిస్సహాయతే. అలాగాక నవజీవనమును ఎలాంటిదని మీతో చెప్పను. ఇది ఆఖరి స్టాంజా బాబా మళ్ళీ యాడ్ చేయించారట. ఎందుకంటే ఈ నవజీవన గీతం అంతా వింటే మనం నాస్తికులం అనే పొరపాటు పడే అవకాశం కూడా ఉంది అని ఈ ఆఖరి దీన్ని బాబా రాయించటం జరిగింది. సో ఆ నవజీవన గీతం 3 డిసెంబర్ రోజున బాబా స్వయంగా ఢోలకు వాయిస్తూ ఉంటే ఆ నవజీవన గీతాన్ని సారనాథ్లో పాడటం జరిగింది. సో అప్పుడు బాబా ఇచ్చిన మాటలను దృష్టిలో పెట్టుకొని ఆ 3 మాటలను దృష్టిలో పెట్టుకొని గని ఒక గజల్ రాశాడట. గజల్ రాస్తే అది బాబా బాగానే ఉంది అన్నాడట. కానీ చూడండి బాబా ఎంత ఖచ్చితంగా ఉంటారంటే దాంట్లో ఆ గజల్లో ఆయన బాబాను గురించి చెప్తూ ఖుర్షే జమా అన్నాడట. అది ఉర్దూ పదం. ఖుర్షే జమా అంటే సాహెబే జమా, ఖుర్షే జమా అంటే ది అవతార్, అవతారుడు అనే అర్థం వచ్చేలాగా వాడితే బాబా అన్నట అవి ఆ పదాలు దాంట్లోంచి తొలగించు అన్నాడట. ఎందుకు అంటే ఇప్పుడు నవజీవనంలో నన్ను అవతారుడు సద్గురువు అది అనటానికి వీల్లేదు, పెద్దన్నయ్య అని అనాలి కదా, అందుకని అది తొలగించి వేశారట నవజీవనంలో. కాబట్టి ఇక సారనాథ్ బుద్ధ క్షేత్రం, అక్కడ యావత్ ప్రపంచానికి అది బుద్ధులకు ఒక పవిత్ర క్షేత్రం. ఎందుకంటే బుద్ధుడు అక్కడే మొట్టమొదటిసారిగా తన ప్రవచనాన్ని చెప్పి 5 తన శిష్యులకు అక్కడ ఉపదేశం చేయటం జరిగిందట. అప్పటి నుంచి సారనాథ్ బౌద్ధ క్షేత్రంగాను బౌద్ధులకు కేంద్ర స్థానంగాను అయింది. అందుకని బాబా బనారస్ నుంచి అక్కడ వెళ్ళి అక్కడ 12 రోజులు ఉన్నారు. అయితే అక్కడ చాలా బుద్ధుని యొక్క చాలా టెంపుల్స్ ఉన్నాయి, స్తూపాలు ఉన్నాయి ఈ సారనాథ్లో. దాంట్లో జపాన్కు చెందినటువంటి ఆర్టిస్టులు కూడా బుద్ధుని యొక్క జీవిత చరిత్రను గోడల మీద ఇప్పుడు మన సమాధిలో మురల్స్ అనేవి ఎలా అయితే ఆమె చిత్రీకరించి పెట్టిందో అలా అలా ఉంటే బాబా వాటిని చూసి మెచ్చుకున్నారట. అంతేకాకుండా అక్కడ కింద అండర్ గ్రౌండ్లో కొన్ని గదులు ఉండేవట. ఆ గదుల్లో ధ్యానం కోసం ఏర్పడినవి ఉండేవి. అది డిసెంబర్ మాసం, చాలా చల్లగా ఉంటుంది. బాబా శిష్యులందరినీ తీసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ ఆ గుహలో ఆ అండర్ గ్రౌండ్ ధ్యాన గదులలో ఉన్నటువంటి ఒక ముఖ్య గదిలోకి బాబా వెళ్ళి అందరినీ తీసుకొని వెళ్ళారట బాబా. మణిని అక్కడ బాబా అవతారులు, ఇప్పుడు మనకు తెలిసినటువంటి అవతారులు బాబా చెప్పినటువంటిది జొరాస్టర్, రామ, కృష్ణ, బుద్ధ, జీసస్, మొహమ్మద్, అవి కాగితం మీద రాయించి మణితోని బాబా తన దగ్గర పెట్టుకున్నారట. అలాగే అక్కడ ఈ సారనాథ్ క్షేత్రంలో బాబా నవజీవనంలోని 4
ఫేజుల్లో భిక్షాటన, జిప్సీ లైఫ్ అంటే దేశాటన, లంగోటి జీవితం, తర్వాత శ్రామిక జీవితం, ఈ 4 ఫేజులు. అయితే ఈ ఒకటి లంగోటి జీవితం అనేది అక్కడ ఈ సారనాథ్లోనే బాబా చేయటం జరిగింది. అందరినీ తీసుకెళ్లారు, మెట్లు దిగి లోపలికి వెళ్ళారు, చల్లగా ఉంది. అందరినీ ఒక గోచి కట్టుకోమన్నారట, ఆ లంగోటి గోచిలాగా కట్టుకోమన్నారట. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత అందరినీ గుడ్డలు విప్పి పక్కన పెట్టమన్నారట. చలిలో గజగజ వణికిపోతున్నారు అందరూ. ఆ గుడ్డలన్నీ విప్పి కేవలం ఆ లంగోటితోనే ఉండి అక్కడ బాబా ఒక వీళ్ళందరితోని ప్రార్థన చేయించి ఏం చేయించారు? గాడ్ గివ్ మీ స్ట్రెంగ్త్ టు ఫాలో ది కండిషన్స్ 100%. నవజీవనం యొక్క నియమాలను 100% చేసేలాగా మాకందరికీ శక్తినివ్వు. గాడ్ హెల్ప్ మీ టు స్పీక్ ద ట్రూత్ అండ్ నాట్ టు టెల్ ఏ లై అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఎప్పుడు సత్యాన్ని చెప్పాలి, అబద్ధం చెప్పకుండా మాకు సహాయం చెయ్యి. గాడ్ హెల్ప్ మీ టు కంట్రోల్ యాంగర్ అండ్ టు కీప్ అవే ఫ్రమ్ లస్ట్ఫుల్ అండ్ గ్రీడీ డిజైర్స్. మాకు కోపం రాకుండా, కోపాన్ని మేము అదుపు చేసుకునేలాగా, కీప్ అవే ఫ్రమ్ లస్ట్ఫుల్ అండ్ గ్రీడీ థాట్స్, గ్రీడీ డిజైర్స్. మాకు కామ ప్రేరితమైన దురాశ ప్రేరితమైన కోరికలు లేకుండా మాకు సహాయం చెయ్యి. గాడ్ హెల్ప్ మీ టు బి జస్ట్, ఫెయిర్, ఆనెస్ట్ అండ్ కైండ్ టువర్డ్ మై కంపేనియన్స్. మా అనుచరులతోని, మా అందరితోని మేము చాలా నిజాయితీగా ఉండేలాగా, తర్వాత ప్రేమమయంగా దయతో ఉండేలాగా మాకందరికీ సహాయం చెయ్యి. అండ్ టువర్డ్స్ దోస్ హూ కమ్ ఇన్ టు కంటాక్ట్ విత్ మీ. వాళ్లే కాదు, ఇప్పుడున్న అనుచరులే కాదు, మాతో ఎవరెవరికి సంబంధాలుండి ఎవరెవరు మా జీవితంలో మాతో కలుస్తారో వాళ్ళతో కూడా మేము అలా దయగా నిజాయితీగా ప్రవర్తించేలాగా మాకు సహాయం చెయ్యి అని చేయించి అక్కడ ఈ లంగోటి జీవితం అనే దాన్ని ఈ ప్రార్థనతో ముగించి, అది కాగితం మీద అందరికీ రాసి ఇవ్వబడింది. వాటిని అక్కడ పెట్టి మళ్ళీ గుడ్డలు వేసుకున్న తర్వాత అందరూ వరుసగా నిలబడి ఆ కాగితాలను బాబాకి ఇవ్వటం, బాబా తన దగ్గర పెట్టుకోవటం జరిగింది. అలా ఇది అయిపోయిన తర్వాత బాబా చాలా సంతోషంగా ఉండి గనీతోని హో గయా అని 7 సార్లు అరవమన్నారు. ఆ 7 సార్లు చెప్పిన తర్వాత అది ఇక బాబా అందరూ మళ్ళీ గుడ్డలు వేసుకోమని వచ్చేసారు. ఆ కాగితాలన్నీ బాబా తీసుకున్నారు. బాబా కూడా ఆ హోగయా అని గని 7 సార్లు వచ్చినప్పుడు తన కుడి చేయిని పైకెత్తి ఆయన కూడా అలా దాంతో కలిసి ఆ మాట చెప్తున్నట్టుగా చేశారు అట్లా. అయితే వీళ్ళందరినీ బాబా చెప్పారు, ఆ లంగోటి ఏదైతే ఉందో చాలా జాగ్రత్తగా భద్రపరచండి, దానికి ఒక గుర్తు పెట్టుకొని మిగిలిన వాటికి వేరుగా దాన్ని పెట్టుకోండి అన్నారు. ఆ ప్రేయర్ టైంలో కట్టుకున్నటువంటి లుంగిని ఆయన చెప్పితే తప్ప దాన్ని ప్రత్యేకంగా మిగిలిన గుడ్డలతో కాకుండా మిగిలిన దానికి ప్రత్యేకంగా పెట్టుకోండి అని బాబా చెప్పటం జరిగింది. ఇది ఆ లుంగి. తర్వాత బాబా అక్కడి నుంచి మళ్ళీ సారనాథ్ నుంచి 12వ తేదీన వెళ్ళిపోవటం జరిగింది. మొరాదాబాద్ దాకా వెళ్ళిపోయింది. అది నవజీవనం. సో ఇక్కడ ఒక మంచి ఇన్సిడెంట్ జరిగింది, కానీ సమయం అయిపోయినట్టుంది, ఇంతటితోనే ముగించేద్దాం. సారనాథ్ బాబా ఉన్న బంగ్లాలో ఒక మంచి సంఘటన జరిగింది. అక్కడ ఒక తోటమాలి ఉండేవాడు. చెప్పమంటారా? చెప్పండి సార్, చెప్పండి. ఒక పాట తగ్గించుకుంటాము, చెప్పండి ఒక పాట. అక్కడ ఒక తోటమాలి ఉండేవాడు. అతను పొద్దున్నే 4 గంటలకు లేచి చల్లనీళ్ళతో స్నానం చేస్తూ రామ్ రామ్ సీతారాం అని పగలల్లా దాంట్లో పనిచేసుకునేవాడు. అతనికి ఒక గిన్నె, ఒక విరిగిన మంచం, ఒక చిరిగిపోయిన బ్లాంకెట్, అది ఆయన ఆస్తి. ఆయన అలా చేసి దుంపలు అవి తీసినప్పుడు తీసుకొచ్చి బాబాకి ఇస్తూ ఉండేవాడు. అలా ఉంటే ఆయనను చూసి వీళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా, అబ్బా ఎంతటి సింపుల్ వ్యక్తి, ఎంతటి భక్తి ఈయనకి అనుకుంటుంటే బాబా ఈ గోహర్ను వీళ్లను పంపించి ఆయన్ని అడుగుమన్నారు. నీకేం కావాలో చెప్పమన్నాడు మా పెద్దన్నయ్య, నీకు ఏం కావాలంటే అది కొనిస్తా అన్నారు. అంటే నాకేం అక్కర్లేదు, ఠాకూర్నే సబ్ కుచ్ దియా అని చెప్పేవాడు ఆయన. ఠాకూర్ అంటే
ఈమె గోహర్ అనుకున్న ఠాకూర్ అంటే ఈ బంగ్లా యజమానేమో ఆయన అందిస్తున్నాడేమో అని వచ్చి మేరాకు చెప్తే మేరా అంది, ఠాకూర్ అంటే యజమాని కాదు, ఠాకూర్ అంటే కృష్ణుడు. కృష్ణుణ్ణి ఆ ప్రాంతం వాళ్ళందరూ ఠాకూర్ అంటారట. ఠాకూర్నే సబ్ కుచ్ దియా అంటే కృష్ణుడు నాకు అన్నీ ఇచ్చాడు అని. ఆయనను బాబా 3 సార్లు అడిగించాడు. 3 సార్లు కూడా అదే సమాధానం, చాలా సంతృప్తిగా సంతోషంగా చెప్పాడు. అది చూసి బాబా అన్నాడు, హీ ఈజ్ ద రియల్ యోగి అన్నాడు. నిజంగా కాషాయ వస్త్రాలు వేసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు, కానీ కాషాయ వస్త్రాలు వేసుకోకపోయినా నిజమైనటువంటి యోగి ఇతను అని అతని పేరు సంత్ మాలి అని పెట్టారు బాబా. పెట్టి ఆయనను బాబా ప్రత్యేకంగా 3 రోజుల తర్వాత పిలిచి అతనికి ఒక బ్లాంకెట్ కొత్త తెచ్చి కప్పి ఆలింగనం చేసుకొని ఆ చేస్తే ఆయన ఎంతో సంతోషపడిపోయినాడు. ఎందుకంటే ఆయనలో నిజమైన భక్తి ఉంది, నాకేదో కావాలి అనేటువంటి కోరిక లేదు. ఇంతకుముందు దీంట్లో కూడా బాబా ప్రార్థనలో చేయించింది, కీప్ అవే ఫ్రమ్ లస్ట్ఫుల్ అండ్ గ్రీడీ డిజైర్స్. కాముకమైనటువంటి ఆశ, నాకేదో కావాలని ఆశతో చేసే కోరికలన్నీ, దానికోసం వచ్చే కోరికలన్నిటి నుంచి దూరంగా ఉండే శక్తి నాకు ఇవ్వమని ఆ ప్రార్థనలో బాబా చెప్పింది. అది ఆచరణలో పెట్టాడు ఇతను. అతనికి అసలు నాకు ఏదో కావాలనే కోరిక లేదు. ఉన్నది ఏమిటి ఆయనకు, ఒక గిన్నె, దాంట్లో వండుకొని పొద్దున సగం రాత్రి సగం తినేవాడు. 6 బయట మంచం మీద చిరిగిపోయిన బ్లాంకెట్ కప్పుకొని పడుకునేవాడు. అందుకని ఆయనకు బాబా సంత్ మాలి అని పేరు పెట్టి ఆయన అడగకపోయినా ఒక మంచి బ్లాంకెట్ ఆయనకి కప్పి ఆయన్ను ఆలింగనం చేసుకొని, బాబా ఒకవైపు బాబా, ఎందుకంటే బాబా అని చెప్పడానికి వీల్లేదు కదా నవజీవన్, అందుకని ఆయన అటు ఆయన ఈయన ఇద్దరు కూడా ఆ ప్రియతముడు, ఆ ప్రేమికుడు. బాబా అంటే ఆయనకు తెలియకపోయినా నిజమైన సంత్ యోగి కాబట్టి నిజమైన ప్రేమికుడు అలా బాబా యొక్క దర్శనాన్ని, ఆలింగనాన్ని ఆ బంగ్లాలో ఉండే సంత్ మాలి పొందటం అక్కడ జరిగినటువంటి ఒక మంచి సంఘటన. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. జై బాబా సార్. అసలు నిజంగా టైం ఎలా గడిచిందంటే నిజంగా మంచి ఆహారం తిన్నట్టు ఫీల్ అయ్యాను సార్. నేను రియల్లీ చెప్తాను, అంత చక్కటి విషయాలు చెప్పారు మీరు. ఠాకూర్ సప్పుతియా అన్నాడు కదా, మాకు మంచి ఆహారం ఇచ్చారు మీరు. ఓకే, జై బాబా సార్, జై బాబా సార్, వెరీ హ్యాపీ. చక్కటి చాలా విషయాలు చెప్పారు చాలా మీరు. బాగుంది సార్, ధన్యవాదాలు చాలా మీకు. బాగుంది సార్. ధన్యవాదాలు, థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. జై బాబా అండి. ఇప్పుడు మనకి సీత గారు ఒక సంగీతం చేయాలి. జై బాబా సీత గారు. जय बाबा अंडी जय बाबा వస్తున్నా. अवतार मेहर बाबा की जय। प्रेम प्रेम ही प्रेम तुम हो, प्रेम प्रेम ही प्रेम तुम